నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. జాతకాలు చూసుకున్నాము, వివాహం చేసుకున్నాం. మొత్తం అన్ని ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకున్నాము, వివాహం చేసుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ప్రతిదానికి కూడా డివోర్స్ అంటూ కూడాను జంటలు వెళ్ళి డివోర్సెస్ తీసుకుంటున్నారు. జాతక బలాలు బలంగా ఉన్నప్పుడు, జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నప్పుడు అసలు డివోర్సెస్ వరకు ఎందుకు వెళ్తున్నారు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గురువుగారు మంతా సూర్యనారాయణ శర్మ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురువుగారు, డివోర్సెస్ అన్నీ బాగానే ఉంటున్నాయి, మేము జాతకరీత్యా అన్నీ చూసుకున్నాం, మాకు 27 పడాలి అంటారు కదా, 27కి 27 పడ్డాయి, అయినప్పటికి కూడా మా పిల్లలు డివోర్సులు తీసుకుంటున్నారు అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం. సో ఎందుకంటారు? ఇప్పుడు మీరు ఇందాకలన్న కొన్ని పదాల్లో అన్ని 7 తరాలు చూసుకోరమ్మా. జాతకాలు మ్యాచింగ్ అంటారు, చూస్తారు. చూసిన తర్వాత ఎంతో కొంత పొంతన కుదిరితే కానీ వివాహం అనేది చెయ్యం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా పొంతన చూస్తాను, చూసిన తర్వాత మ్యాచ్ అయిందా లేదా, లగ్న భావం చూస్తాం, పంచమ భావం చూస్తాం, అలాగే సప్తమ భావం ఎలాగో చూస్తాం, భాగ్యస్థానం ఎలాగో చూస్తాం, రాజ్యస్థానం ఎలాగో చూస్తాం, అలాగే పంచము సంతాన యోగం ఎలాగ ఉంది, వంశవృక్షం ఎలాగ వస్తుంది, ఇవన్నీ రకరకాలుగా మనం చూస్తాం. చూసే వివాహం అనేది చేస్తాం. 90% అన్నీ మ్యాచ్ అయితేనే కానీ వివాహం చేయం. ప్రతి దాంట్లో కూడా కొంత దోషం ఉంటుందమ్మా. ఎంత బాగా చూసినా లగ్నానికి ఒక ముహూర్తానికి కూడా దోషాలు ఉంటాయి. దోషం లేని ముహూర్తం లేదు, ఎక్కడో కించిన దోషాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇప్పుడు ఈ లైట్ వెలుగుతోంది, కాంతి ఇస్తుంది, ఆనందపడుతుంది, కానీ వెనకాల చీకటి కూడా ఉందిగా. అవును. సో దాని గురించి మనం ఆలోచించాం కదా. అంటే లైట్ ఇస్తాం, మన పనులు అవుతున్నాయి, హ్యాపీగా ఉన్నాం, కానీ దాని వెనకాల కొంత చీకటి ఉంది. ఆ చీకటి మాత్రం మనం నిర్మూలించడం అట్ ఎనీ కాస్ట్. ఎనీ లైట్ వెనకాల అంటే కాంతి వెనకాల ఉన్న చీకటిని మనం ఏమి చేయలేం. అలాగే మనకు ఒక ముహూర్తాన్ని కానీ ఓ లగ్నాన్ని కనిపెట్టిన ముహూర్తాన్ని కానీ ఉన్న యోగంలో కంటే వెనకాల దోషాన్ని మనం మార్చలేం. అలాగే వివాహ వ్యవస్థలో కూడా జాతకం అంటే పొంతన చేయడం అంటే ఆల్మోస్ట్ ఒక 70-80% వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండడం కోసమే మనం చేసి జాతకాలు మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ చేసిన తర్వాత వాళ్ళు కొంతకాలం బాగానే ఉంటారు, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగానే ఉన్నారు, తర్వాత ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు గొడవ పడడం, చిరాకు పడడం, తర్వాత డైవర్స్ వరకు వెళ్తారు అని మీరు అంటున్నాం. ఇవన్నీ ఏంటంటే గోచార రీత్యా గ్రహాలు మారుతుంటాయి. ప్రతిరోజు గ్రహం మారుతుంటుంది. 2.5 రోజులకి చంద్రుడు మారుతాడు, అలాగే నెలకు ఒకసారి సూర్యుడు మారుతాడు, 45 రోజులకు ఒకసారి కుజుడు మారుతుంటారు. మన కుజుడు వరకు వచ్చి ఆగుదాం, మిగిలినవన్నీ వద్దులేండి. ఈ కుజుడు చాలా టిపికల్ ప్లానెట్. ఈ కుజుడు ప్లానెట్ యొక్క మూమెంట్ బట్టి మన ప్రపంచం అంతా జరుగుతున్న యుద్ధాలు కానీ ఏదైనా సరే, వైవాహిక జీవనంలో యుద్ధం కానీ లేకపోతే ప్రపంచంలో జరిగే యుద్ధాలు కానీ ఏదైనా ఈ కుజుడు కారణం వల్ల జరుగుతుంటాయి. ఈ కుజుడు 45 రోజులు ఒక రాశిలో ఒక రాశి మారుతుంటాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రాశి గోచారంలో మారుతున్నప్పుడు మనకు అనుకూలమైన రాశిలో ఉన్నప్పుడు, మనం యోగించే రాశిలో ఉన్నప్పుడు ఏంటవుతుందంటే దాని ఫలితం మనకు పెద్దగా తెలియదు. కానీ మన ప్రతికూలంగా ఉన్న రాశిలోకి వెళ్ళినప్పుడు ఆ 45 రోజులు వాడు డ్యూటీ చేస్తాడు కదా. డ్యూటీ చేసేటప్పుడు కుజుడు మెయిన్ ఎక్కడంటే వివాహ వ్యవస్థకి కారకత్వం కుజుడే. అంటే వివాహ వ్యవస్థ పాడవాలన్నా, అది వివాహం జరగకుండా ఏడిపించాలన్నా దేనిగా కుజుడే కారకత్వం అవుతాడు. సో అలాంటప్పుడు ఏంటవుతుందంటే వాడు ఎప్పుడైతే మనకు అనుకూలం లేని రాశిలో దిగినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళైన తర్వాత అక్కడ ఉన్న 45 రోజుల్లోని వాడు అల్లరి చేయడం ప్రయత్నం చేస్తాడు. అంటే మనోభావం దెబ్బతీయడం కానీ, మానసిక ఒత్తిడి ఇవ్వడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను కోల్పోయేటట్టు చేయడం కానీ, ఇలాంటి రకరకాల అయితే కుజుడు సప్తమ భావం మీద దృష్టి పెట్టినప్పుడే కానీ కుజుడు యొక్క మూమెంట్ని బట్టి ఒక తాత్కాలికంగా 45 రోజులు వాడు ఏడిపిస్తాడు. ఈ 45 రోజులు వాడు ఏడిపించేటప్పుడు అదే మన ప్రపంచం, అదే ఫైనల్ మనం అనేసుకుంటాం. ఈ 45 డేస్లో వాడు మూమెంట్ ఇచ్చిన అల్లరి ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి మీద అనుమానం పడడం కానీ, లేకపోతే వైవాహిక జీవనంలో భార్యాభర్తల మధ్య ఒక చిరాకు పరాకు తీసుకురావడం కానీ, ఇద్దరికి అనుకూలం లేకుండా ప్రతికూలంగా కొన్ని పనులు వాడు చేయడం కానీ, లేదా మూడో వ్యక్తి ద్వారా ఇద్దరి మధ్య ఒక ద్వేషాన్ని కలిగించడం కానీ, ఇలా రకరకాలుగా కుజుడు ట్రాన్సిట్లో మళ్ళీ 45 రోజుల తర్వాత వాడు పక్క జరిగిపోతే అవన్నీ తగ్గిపోతాయి ఫ్రాంక్లీ. కానీ 45 రోజులు భరించడం అనేది ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్కి అంత అలవాటు లేదు. పూర్వకాలంలో చూడండి, మంచైనా చెడైనా సరే ఆడపిల్ల మెట్టినింటికి వెళ్ళిన తర్వాత మనం అంటుండేవాళ్ళు, అమ్మ నీ ఇల్లు అదే, నీ వాకిలి అదే, ఏదైనా కష్టం సుఖం నువ్వు ఒక్కడే భరించాలి తప్ప మీ పుట్టింటికి కష్టంతో రాకూడదు, ఆనందంగా నువ్వు రావాలి మా ఇంటికి తప్ప నాకు ఆ కష్టాలు వచ్చి అందువల్ల వచ్చాయని మాత్రం రావద్దు, మేము మాత్రం కనీసం రూపాయి కూడా పెట్టలేమన్న టైప్లో పూర్వ మన అగ్రహారంలో చెప్పేవారు.
అంటే రూపాయి కూడా పెట్టలేం కాదు, మాట సాయం కూడా పుట్టింటి నుంచి ఉండదు అని చెప్పి అంటుండేవారు అప్పట్లో. కారణం ఏంటంటే ఏదైనా అక్కడ ఉండాలి, నువ్వు భరించాలి, అనుభవించాలి, దాన్ని చక్కగాను అనుభవంలోకి రావాలి, తర్వాత నేపథ్యం దాని అనుభవం నీకు జీవితాన్ని పాఠం అంతా నేర్పుతుందని చెప్పి పంపించేసేవారు. ఇంకా దాని తోడేంటంటే ఈ అమ్మాయి ఒకవేళ పుట్టినట్టుండి మెట్టింటికి వెళ్తున్నప్పుడు ఒకవేళ భయపడుతుందేమో అని చెప్పి పగడ ఉంగరం చేతికి పెట్టేవారు అప్పట్లో. ఇది పెద్దవాళ్ళ చేతిలో మీకు కనబడతాయి. మీ తాతగారుగా మా నాయనమ్మ వాళ్ళ ఇళ్లలో అమ్మమ్మ ఇంట్లోకి వెళ్తే ఆవిడ చేతిలో ఇప్పటికీ పగడం ఉంగరం కనబడుతుంది మీకు పెద్దవాళ్ళ చేతిలో. ఈ పగడం ఏం చేస్తుందంటే మనుషులు ఒక ధైర్యాన్ని ఇస్తుంది, తర్వాత ఏంటంటే అగ్నితత్వాన్ని చూపిస్తుంది, తర్వాత ఒక ఎదుర్కొనే శక్తిని ఒకటి ఇస్తుంది. ఎదుర్కోవడం అంటే యుద్ధం చేయడం కాదు. మెట్టినింటికి వెళ్ళినప్పుడు, అత్తవారింటికి వెళ్ళినప్పుడు అక్కడ మామగారు, అత్తగారు, ఆడపడుచుడు, భర్త, మరిది, ఇలా రకరకాల అందరూ ఉంటారు కదా ఫ్యామిలీ. వాళ్ళందరితో ఎలా సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలని కావాల్సిన ధైర్యం ఇస్తుందన్నమాట పగడం. సో ఇస్తుంది కాబట్టి పెళ్లినాడు ఈ ఉంగరాలు మార్చేటప్పుడు అప్పట్లో పగడం ఉంగరం ఆడపిల్లలకు పెట్టేవారు. పూర్తి ఇప్పటికైనా చూడండి పెద్దవాళ్ళు చదువుకుంటారు నేను. సో ఈ ఉంగరం పెట్టి ధైర్యం చెప్పి పంపించేవారు. పంపించి నాకు మీకు సంబంధం లేనంటే వదిలేసేవారు. రాత్రి పెళ్ళయిందంటే తెల్లవారు నుండి పెద్ద కుంపటి నెత్తిమిని పక్కకి జరిగింది అన్నట్టు ఫీల్ అయ్యి నెక్స్ట్ కార్యక్రమం నుంచి ఆలోచించేవారు ఆడపిల్ల తల్లిదండ్రులు. అంటే అక్కడ అయిపోయింది, ఏదైనా భరించని. ఈ భరించు అనే ఆలోచన అక్కడ ఇంకా లేదని. ఇప్పుడు అప్పుడు ఏమైపోయింది, వాళ్ళు మంచిగా చేయడం ఇంకా అక్కడే ఉండాలి, దానికి కావాల్సిన ధైర్యం, దానికి కావాల్సిన అన్ని ఈ పగడం అని పెట్టడం అని అయిపోయాయి. సో తిరిగి రావడం కానీ తిరిగి తల్లిదండ్రులకు చెప్పుకోవడం కానీ ఉండేది కాదు. ఎప్పుడైనా పండగకి పబ్బానికి అల్లుడితో పాటు రావాలి, ఒక్కరితో కూతురు వచ్చినప్పుడు ఒప్పుకునేవారు కాదు అప్పట్లో. ఏమమ్మా అల్లుడు ఏమైపోయాడు అని అలిగాడు అంటే అల్లుడికి ఏదో కానుక ఇచ్చుకుంటూ పండగ పిలిపించుకునేవారు. పండగ వచ్చిన తర్వాత ఏదో కానుక ఇచ్చేవాడు, అలాగే తీర్చేవారు. ఇవన్నీ జరుగుతుండేవి. అయితే ఏమైనంటే ఈ గొడవైనా అక్కడికక్కడే సర్దుకుపోయేటట్టుగా నేర్పేవారు పెద్దవాళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళకి తెలుసు మనం ముహూర్తం చూసి జాతకాలు చూసి పెళ్లి చేస్తాం కాబట్టి ఈ మధ్యలో జరిగేవని ఈ గ్రహచార రీత్యా జరుగుతుండే గోచార రీత్యా జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందుల వలన ఆ ఒత్తిళ్ళు వస్తున్నాయి తప్ప నిజంగా జాతకంలో ఉన్న దోషం కాదని వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. అంచేత మళ్ళీ ఆడపిల్లని అక్కడ ఉంచేవారు. ఏదో 1 or 2% మిస్ఫైర్ అయ్యా కానీ 99% సర్దుకుని అందరూ అక్కడ సంసారాన్ని ఎదుర్కొంటూ వెళ్ళేవారు. ఇప్పుడు ఏమైంది, ఈ 45 రోజులు కుదురు చేసే గేమ్ ప్లే ఈజ్ ఎ గేమ్ ప్లేయర్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనమాట కుజుడు. అంటే ఇలా అంటున్నాను అనకండి, డెఫినెట్గా ఈజ్ ఎ గేమ్ ప్లేయర్. అక్కడ వాడు ఏం చేస్తాడు, ఎప్పుడైతే మంచి పొజిషన్లో ఉంటే పర్వాలేదు, చెడు ప్లేస్లోకి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే కర్కాటకంలో నీచేస్తుంది. కర్కాటకంలోకి వస్తే కుజుడు, ఆ కర్కాటకం మకర రాశి వాడు 7వ స్థానం అయింది అనుకుందాం. ఇంకా అక్కడికి వచ్చేసరికి వాడు భార్యాభర్తల మధ్య లేనిపోని చిరాకులు పరాకులు కాదు, ఆఖరి కోర్టు వరకు కూడా తీసుకెళ్తారు. ఇందాక మీకు చెప్పినట్టు. అంటే అందులో ఏం కోర్టు వరకు వెళ్ళవలసిన పెద్ద సమస్య ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ టీవీ ద్వారా మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకు మనం గొడవ పడ్డాం అనే పాయింట్ చూస్తే అది చాలా చిన్న గింజంత ఉంటుంది. కానీ దాని తర్వాత ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్టెన్షన్స్ వల్ల మానసిక ఒత్తిడితో మీరు కోర్టు వరకు వెళ్ళడం వరకు వెళ్ళిపోతారు. ఆఖరికి విడాకుల వరకు కూడా వెళ్ళిపోతారు, పోలీస్ కేసు వరకు వెళ్తారు. అలాగే పోలీసులు కొట్లాట్లు చదువుతాయి. ఒక్కొక్కసారి పెళ్ళైన వాళ్ళేమో ఆల్మోస్ట్ పోలీస్ కేసు పెట్టి అదే ఉన్నాయి కదా, 302 ఏవో అంటుంటాయి కేసులు పెట్టి 498 మీకు తెలుసు. సో ఇవన్నీ పెట్టడాలు ఇవాళ ఇంకా అక్కడ నుండి మొదలైపోతాయి. అసలు బేసిక్ ఏ ప్రాబ్లం ఆ ప్రాబ్లం గురించి మర్చిపోతారు. మర్చిపోయి మిగిలిన ప్రాబ్లమ్స్ మీద ముందుకు వెళ్ళిపోతుంటారు. అది పెద్దది. ఇంత జరిగిన తర్వాత ఇంకెందుకు విడిపోదామని హాయిగా హ్యాపీగా నవ్వుకుంటాడు ఆ కుజుడు. నేను డ్యూటీ కరెక్ట్గా చేశాను అనుకుని ఇంత జరిగిన తర్వాత. సో ఈ గొడవలు కొట్లాడలు లేని జీవితమే లేదు. ఇప్పుడు 80 ఏళ్ల ఫ్యామిలీని తీసుకున్నా కూడా వాళ్ళ జీవితంలో కుట్లు ఓడకుండా గొడవ పడకుండా లేరు అంటే నేను ఒప్పుకోను. మేము చాలా బాగా ఉన్నామని చెప్తే ప్రవచనాలు చెప్పే మహానుభావులు ఎవరు ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు లేకుండా వాళ్ళ ప్రవచనాలు ఏం చెప్పట్లేదు. ఇంట్లో వాళ్ళని సమన్వయపరుచుకుంటూ ప్రవచనాలు చెప్తుంటారు. ఎవరిని ఉద్దేశించి కాదు ఈ మాట అంటున్నారు. గొడవలు లేకుండా ఎవరు లేరు, సమస్య లేకుండా ఎవరు లేరు. కానీ ఏంటంటే సమస్యని సమన్వయపరుచుకుంటూ ఈ సమస్య కారకత్వం మనం కాదు, మన వివాహ వ్యవస్థ కాదు, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత వల్ల జరుగుతోంది, అది తాత్కాలికం అనే ఆ భావన వచ్చిన రోజు డెఫినెట్గా ఈ కోర్టు కేసుల వ్యవహారాలు కొంత తగ్గుతాయి. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్కి అదేం లేదు. ఇవాళ పెళ్లి చేసుకున్నామా, రేపు కారు కొన్నామా, ఎల్లుండి ఇల్లు కొన్నామా, అవతల ప్రమోషన్ వచ్చిందా, అవతల అమెరికా వెళ్ళామా, సెటిల్ అయ్యామా, అంతే తప్ప ఈ బైండింగ్ ఆఫ్ ది మ్యారేజ్ రిలేషన్ని ఎంతవరకు తీసుకుని వెళ్ళాము ఈ 1.5 years అంటే ఈవిడ సెల్ ఫోన్ కొట్టుకుంటూ ఈవిడ కంప్యూటర్ మీద కూర్చొని ఈవిడ ఉద్యోగం వీడు చేస్తుంటుంది, ఆయన కూడా కంప్యూటర్ మీద కొడుతూ ఆయన ఉద్యోగం చేసుకుంటాడు. ఎప్పుడో 2 రోజులకు 3 రోజులకు వస్తే సాయంకాలం కూడా హాయ్ బాగున్నావా, మనం ఆ హోటల్లో కలుసుకుందాం, నేను బిజీగా ఉన్నాను అంటాడు అయినా, అలా కలుస్తుంటారు. అసలు ఎంత బిజీ లైఫ్ అయిపోయినంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికే సమయం అనేది
ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడ చిన్న క్లాష్ వచ్చినా విడిపోయేవారు. ఇది మంచి అవకాశంగా మన కుజుడికి. వాడు 45 రోజులకు ఒక రాశి మారుతున్నాడు కదా, 45 డేస్కి ఒక రాశి మారుతుంటాడు. మొన్నటి వరకు మేషంలో ఉన్నాడు, ఇప్పుడు వృషభంలోకి వచ్చాడు వాడు. నిన్నగాక మన 1వ తారీఖు నాడు వచ్చాడు వాడు. సో వృషభంలో 45 రోజులు ఉంటాడు, తర్వాత మిథునంలో 40 రోజులు ఉంటాడు. వృషభంలోకి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా వృషభం రాశి వాళ్ళకి ఎవరికైనా వివాహమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి 7వ భావంలోకి వచ్చాడు కాబట్టి కొంచెం అల్లరి చేయొచ్చు. వాడు వృషభం నుండి ఎక్కడ చూస్తాడు, 4వ స్థానం చూస్తాడు. వృషభం నుండి వృషభం, మిథునం, కర్కాటక, సింహం. సింహాన్ని చూస్తాడు వాడు, సింహరాశి వారి మీద దృష్టి పెడతాడు. వాళ్ళని కొంచెం అల్లరి చేయొచ్చు అక్కడ ఉన్నాడు కాబట్టి 45 రోజులు. అలాగే వాడి అష్టమ స్థానం ధనురాశి వారిని చూస్తాడు, వాడిని కూడా కొంత అల్లరి పెట్టచ్చు. రకరకాలుగా వాడు మూమెంట్ని బట్టి ఉంటుందన్నమాట. సో కుజుడు పని ఏంటంటే నేను అల్లరి చేయడం వాడి డ్యూటీ, అంతకన్నా ఇంకేం లేదు. సో మనం ఏం చేయాలంటే మనం ఇలాంటి క్లాషెస్ ఎప్పుడైనా వస్తే ఈ 45 కాదు, రోజులు కొంచెం మాలాంటి వాడిని కన్సల్ట్ చేయాలి ప్రాపర్గా. 45 రోజుల్లో గొడవలు అవుతున్నాయి అంటే నేను ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కుజుడు వల్ల జరుగుతుందని చెప్పాను కాబట్టి వాళ్ళ జాతక పుస్తకాలు తీసుకుని ట్రాన్సిట్లో గోచారంలో కుజుడు ఎక్కడో తెలుసుకుని, లేకపోతే మాలాంటి వాళ్ళని అడిగితే అప్పుడు మేము ఏం చెప్తామంటే ఈ కారణం వల్ల మీరు గొడవ పడుతున్నారు, ఊరికే గొడవ పెద్ద చేసుకోకండి, ప్రశాంతంగా ఉండండి. దీనికి సంబంధించి స్వామివారికి అభిషేకం చేసుకోవడము, స్వామివారి మంత్రం చదువుకోవడము సుబ్రహ్మణ్య స్వామిది, లేకపోతే నవావరణ అర్చన చేసుకోమని ఏదో వాళ్ళని చేసుకోమని చెప్తాను తప్ప అన్ని కమర్షియల్గా ఉండవు కదండి. కమర్షియల్ వింగ్ ఈజ్ డిఫరెంట్. 10 లక్షలు ఖర్చు అవుతున్నాయి, 5 లక్షలు ఖర్చు, ఇలాంటి వాటికి అంత అవసరమే లేదండి. వైవాహిక బంధంలో జరిగే తాత్కాలికమైన సమస్యలకి ఏదో పూజ పునస్కారం దేవుని భక్తి ఉంటే అవి చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా అది మళ్ళీ సమన్వయపరుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అంతే తప్ప దానికి ఏ పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా కాదు. అసలు ఎందుకు జరుగుతుందేమో తెలుసుకోగలిగితే డయాగ్నోస్ చేసి డెఫినెట్గా ఆ సమస్య పరిష్కార మార్గం అనేది కనబడుతుంది. ఇది ఒక అంశం అని చెప్తాం. రెండవది ఏంటంటే ఈ ఏళ్ళనాటి శని ఒకటి వస్తుంటుంది. అంచేత వివాహ సంబంధంలోని మనం 1, 5, 9 కాంబినేషన్స్ చూస్తుంటాం. 159 కాంబినేషన్ అని. అంటే మగపిల్లవాడిది లగ్నము నుండి ఆడపిల్ల లగ్నం 5వ భావమైనా ఉండాలి, 9వ భావమైనా ఉండాలంటాం. అలాగే రాశి కూడా భగవాన్ యొక్క రాశి నుండి 5వ భావంలోనే ఆడపిల్ల రాశి ఉండాలి, 9వ భావన ఉండాలంట. 159 కాంబినేషన్ అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే సమన్వయపరుచుకుంటూ వాళ్ళ లైఫ్ అంతా అనవసరం గొడవలతో విడిపోవడం అంటూ ఉండదన్నమాట. కానీ ఈ ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు ఏంటవుతుందంటే ఒక్కొక్కసారి ఈ ప్రెషర్స్ ఎక్కువైపోతుంటాయి. 7.5 years దాన్ని హ్యాండిల్ చేయాలి కదా. ఆ ప్రెషర్స్ ఎక్కువ అవుతున్నప్పుడు అంటే ఇద్దరికి ఒక్కొక్కసారి వచ్చిననుకోండి, ఒకరికి ఏళ్ళనాటి శని, ఇంకొకరికి అష్టమ శని, ఒకరికి ఏళ్ళనాటి శని, ఇంకొకరికి అర్ధాష్టమ శని, ఇలాగా రకరకాలుగా ఇద్దరికి ఒకే టైంలో ఒక పీడనం అనేది 2 రకాల పీడనంలో ఇద్దరికి ఒకే టైంలో వచ్చి అనుకుందాం. అలా వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్లోని మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల ఏం చేస్తారంటే వీలైనంత వరకు వాళ్ళు విడిపోయేంత వరకు కూడా వెళ్ళిపోతాడు. ఎవడు పడతాడు ఏ బాధలో అని చెప్పి నేను నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటుంటారు. అంటే చెప్తున్నావు వాట్ ఆర్ ది రీజన్స్ ఇలా విడిపోవడానికి. అది జాతకం కలవక కాదు, కలవకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది? జాతకం మ్యాచ్ అయితేనే పెళ్ళి జరుగుతుంది అక్కడ. లేకపోతే ఘటన అనేది జరగదు, ఘటన ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. అది శాస్త్రంలో కూడా చెప్పి ఉన్నాయి. ఆ జరిగిన దాన్ని నిలబెట్టుకోవడం ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు నిన్న కాక మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, అయిపోయింది వ్యాన్ ఒక చాప్టర్ అయిపోయింది, దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నిలబెట్టుకోవాలంటే అక్కడ కమిటీ అనే మాటలని వాళ్ళు క్లియరెన్స్ చేసుకోవాలి. వాళ్ళు ఏమైనా కమిటీ అయితే కమిటీ ప్రకారం వాళ్ళు వెళ్ళాలి, వెళ్తేనే అది నిలబెట్టినట్టు అవుతుంది. అలాగే ఏంటంటే ఈ వివాహస్తులో కూడా ఇటువంటి సంఘటనలు అందరికీ జరుగుతాయి. ఏళ్ళనాటి శని వస్తుంది, అష్టమి శని వస్తుంది, అర్ధాష్టమి శని వస్తుంది, కుజుడు ట్రాన్సిట్లో ఆడుకుంటూ ఉంటాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు, వాళ్ళకి పాలిటిక్స్తో సంబంధం లేదు, పర్ఫెక్ట్గా చేస్తుంటారు. అలా వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు వాళ్ళు తెలియకపోవచ్చు. మనలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే అస్ట్రాలజర్స్ని ఈ టైంలో ఇది ఉంది కాబట్టి దీనివల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్త పడండి, దీని తప్పుడు ఈ రత్నం పెట్టుకోమని, లేకపోతే ఈ పూజ చేసుకోమను. రత్నాలు కూడా మనం సజెస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు చూడండి చేతికి రత్నాలు పెట్టుకున్నా, ఇవన్నీ సజెస్టెడ్ రత్నాలు అన్నమాట. అలాంటివి ఏవో పెట్టుకోమని చెప్తుంటాం. ఎప్పుడు చెప్తే అంటే ఆ పీరియడ్లో అలా పెట్టుకోమని చెప్తామన్నమాట. పెట్టుకుంటే కొంచెం దాని ఇంపాక్ట్ తగ్గుతుందని. సో ఇలా రకరకాల రెమెడీస్ అనేది జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా వైవాహిక జీవనం కూడా కొంతవరకు కంట్రోల్లోకి వచ్చి ఇబ్బంది పడకుండా విడాకుల వరకు వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పగలుగుతామండి. థ్యాంక్ యూ. శుభం బియాత్.